హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఎయిర్టెల్ వాళ్ళు రీసెంట్గా ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడాను ఐపీటీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ ఐపీటీవీ అంటే ఏంటి, అండ్ అలాగే ప్రీవియస్గా మనకి ఐపీటీవీ కాకముందు మనకి డిటిఎస్ సర్వీసెస్ అనేవి ఎయిర్టెల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవారు. ఈ డిటిఎస్ సర్వీసెస్ కానీ అలాగే ఈ ఐపీటీవీ సర్వీసెస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఏది బెటర్గా ఉంది, ఈ ఐపీటీవీలో వీళ్ళు ప్రొవైడ్ చేసే టీవీ ఛానల్స్ మనకి తెలుగులో ఏమొస్తున్నాయి, అండ్ అలాగే వీళ్ళు 22 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు కదా. ఈ 22 ఓటీటీ అప్లికేషన్స్ కూడా ఏమొస్తాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి, మీ డౌట్స్ అన్ని టోటల్గా క్లారిఫై అవుతాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వచ్చే మంచి మంచి లూట్ డీల్స్ అన్నీ కూడాను ఒకే దగ్గర మీకు కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్లో అయితే మౌలిటెక్ డీల్స్ అని ఉంటుంది, అదే వాట్సాప్లో అయితే మౌలిటెక్ డీల్స్ అని 2 ఛానల్స్ అయితే మనవి ఉంటాయి. ఈ 2 ఛానల్స్లో కూడాను మనం ఎప్పటికప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. రీసెంట్గా సేల్స్ అయ్యాయి కదా, ఈ సేల్స్లో చాలా వరకు కూడాను మంచి మంచి లూట్ డీల్స్ అనేవి మన టీం మెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. చాలా వరకు కూడాను ఇందులో మనీని అయితే సేవ్ చేసుకోవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మన ఛానల్స్ యొక్క లింక్స్ మీకు వస్తే అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. అసలు ఈ ఐపీటీవీ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. అంటే ఈ టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రన్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఇంటర్నెట్ అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అలాగే అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ప్రీవియస్గా ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడాను ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్ కోసం సపరేట్ డిటిఎస్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేవారు. బట్ ఇప్పుడు ఎవరైతే ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్స్ తీసుకుంటున్నారో వీళ్ళందరికీ కూడాను చాలా వరకు ఐపీటీవీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఐపీటీవీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి సపరేట్గా ఎటువంటి డిటిఎస్ సర్వీసెస్ అవసరం ఉండదు. ఎయిర్ ఫైబర్ అయితే మనకి రిసీవర్ అవుట్డోర్ యూనిట్ పెడతారు కదా, దాని నుంచే మనకి టీవీ ఛానల్స్ కూడాను యాక్సెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎయిర్ ఫైబర్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే మనకి పర్ మంత్ డేటా వచ్చేసరికి మనకి 1000 GB మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 1000 GBలోనే మనకి ఈ టీవీ ఛానల్స్ కోసం కూడాను డేటా కన్జ్యూమ్ అవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఐపీటీవీ సర్వీసెస్ తీసుకుంటారో వీళ్ళందరికీ కూడాను కంపల్సరీగా మనకి టీవీ ఛానల్స్ చూసేటప్పుడు ఇంటర్నెట్ కన్జ్యూమ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే 1000 GB ఉందో ఈ 1000 GB పర్ మంత్ సరిపోకపోవచ్చు అని నా ఒపీనియన్. అలాగే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంటర్నెట్ కనుక డౌన్ అయింది అనుకున్నట్లయితే కంపల్సరీగా టీవీ ఛానల్స్ కూడాను రావని చెప్పుకోవచ్చు. అదే ప్రీవియస్గా కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా మనకి సపరేట్ డీటెయిల్ సర్వీసెస్ అనేవి ఉంటాయి కాబట్టి టీవీ ఛానల్స్ అనేవి రెగ్యులర్గా వచ్చేవని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే డిటిఎస్ సర్వీసెస్లో లైవ్ టీవీ ఛానల్స్ చూస్తారో అండ్ అలాగే ఐపీటీవీ లైవ్ టీవీ ఛానల్స్లో లిటిల్ బిట్ డిలే ఉంటుందని చెప్పుకోవచ్చు ఐపీటీవీలో. నేను ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, నేనైతే మొబైల్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తాను. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే వీళ్ళు టీవీ ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ టీవీ ఛానల్స్ కూడా లిటిల్ బిట్ మనకి 1 or 2 seconds వరకు కూడాను కొంచెం డిలే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఏదైతే మనకి డిష్ ఛానల్స్ కానీ లేదంటే కేబుల్ టీవీ ఛానల్స్తో కంపేర్ చేసుకుంటే ఒక 1 or 2 seconds అయితే ఐపీటీవీలో డిలే ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ అది పెద్ద మ్యాటర్ కాదని చెప్పుకోవచ్చు. ఎవరైతే డిటిఎస్ సర్వీసెస్ యూజ్ చేస్తారో వాళ్ళకి కొన్ని వెదర్ కండిషన్స్లో మనకి టీవీ ఛానల్స్ అయితే ప్లే అవ్వని చెప్పుకోవచ్చు. లైక్ ఏదైనా క్లౌడ్స్ ఉన్నా లేదంటే వర్షం హెవీగా పడుతున్నా ఇట్లాంటి టైంలో మనకి టీవీ ఛానల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. బట్ ఐపీటీవీలో మనకి అటువంటి ప్రాబ్లం ఏం లేదని చెప్పుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 1 month పైన యూజ్ చేస్తున్నాను. ఈ 1 month పైగా నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే లేవు. ఇంటర్నెట్ వర్క్ అవుతున్నప్పుడు నాకు రెగ్యులర్గా టీవీ ఛానల్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ లైక్ క్వాలిటీ విషయానికి వస్తే మీ యొక్క ప్లాన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు స్టార్టింగ్లో 40 MBPS ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే హెచ్డీ ఛానల్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం బ్లర్గా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు హై డెఫినేషన్ క్వాలిటీలు అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు 100 MBPS ప్లాన్స్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హై క్వాలిటీ ఇమేజెస్, హై క్వాలిటీ వీడియోస్ కానీ హై క్వాలిటీ ఇమేజెస్ కానీ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ప్లాన్స్ విషయానికి వస్తే ఎయిర్టెల్ ఎలా ఉంటాయంటే ఒక్కో ఏరియాలో ఒక్కొక్క ప్లాన్స్ అయితే ఉంటాయి. కొన్ని ఏరియాస్లో 30 MBPS స్టార్టింగ్ ప్లాన్ ఉంటుంది. అండ్ అలాగే కొన్ని ఏరియాస్లో మనకి 40 MBPS స్టార్టింగ్ ప్లాన్ ఉంటుంది. ఈ 30 MBPS ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 599 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 40 MBPS ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 699లో స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్లాన్స్లో కూడాను మనకి 350 వరకు కూడాను లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. అలాగే అండ్ అబోవ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే 22 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఓటీటీ అప్లికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి జియో హాట్స్టార్ సపరేట్ లాగిన్లో డైరెక్ట్గా యాప్లోనే లాగిన్ అవ్వచ్చు. అండ్ అలాగే G5 కూడాను మనకి సపరేట్గా లాగిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకి ఏదైతే 100 MBPS అండ్ అబోవ్ ప్లాన్స్లో ఉన్నాయో అందులో మనకి నెట్ఫ్లిక్స్ ఉంటుంది. అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మిగతా రిమైనింగ్ ఓటీటీ అప్లికేషన్స్ విషయానికి వస్తే మనకి అన్ని కూడాను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో మనకి అన్ని కూడాను ఒకే దగ్గర యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. దీనిలో ఒక 4 ప్లాన్స్ అయితే
ఈ 4 ప్లాన్స్‌లో గనక చూసుకున్నట్లయితే మనకి 699 స్టార్టింగ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో స్పీడ్ వచ్చేసరికి మనకి 40 ఎంబీపీఎస్ ఉంటుంది. అండ్ అలాగే 26 స్ట్రీమింగ్ యాప్స్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే 350 వరకు కూడాను టీవీ ఛానెల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఓటీటీ అప్లికేషన్స్ ఏవొస్తున్నాయి అనేది కూడాను మీకు లైవ్‌లో డైరెక్ట్‌గా చూపిస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా చూసుకోవచ్చు. అలాగే టీవీ ఛానల్స్ నుంచి కూడాను చెప్తా. అలాగే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 899 ప్లాన్. ఇందులో మనకి 100 ఎంబీపీఎస్ ప్లాన్ ఉంటుంది. 26 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి. అండ్ అలాగే అన్నిట్లో కూడాను మనకి 350 వరకు కూడాను టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా ఎక్కువగా కావాలనుకున్నట్లయితే మనకి 200 ఎంబీపీఎస్ ప్లాన్ ఉంటుంది. ఇది మనకి 1099 అంటే రూ. 1100 ప్లస్ 18% జీఎస్టీ అయితే యాడ్ అవుతుంది. ఇందులో మనకి 28 ఓటీటీ అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్ ప్లాన్స్తో పోల్చుకున్నట్లయితే యాపిల్ టీవీ ప్లస్ అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ అయితే యాడ్ అవుతుంది. అండ్ అలాగే మనకి 300 ఎంబీపీఎస్ ప్లాన్ 1599 పడుతుంది. అండ్ అలాగే ఇందులో మనకి 29 ఓటీటీ అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఎక్స్ట్రా యాడ్ అయింది నెట్ఫ్లిక్స్ యాడ్ అవుతుంది, యాపిల్ టీవీ ప్లస్ వస్తుంది అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ కూడా యాడ్ అవుతుంది. 3999లో మనకి 1 జీబీపీఎస్ ప్లాన్ ఉంటుంది. ఇందులో కూడా మనకి 22 ఓటీటీ అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్లాన్స్లో కూడా 350 వరకు కూడా టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఓటీటీ అప్లికేషన్స్ విషయానికి వస్తే ఏవే ఓటీటీ అప్లికేషన్స్ వస్తున్నాయని G5 వస్తుంది. అండ్ అలాగే జియో హాట్స్టార్ ఏదైతే ఉందో ఇది కూడా సపరేట్ లాగిన్లో మనకి చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఎక్స్ట్రీమ్ ప్లేలో మాత్రమే ఈ కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సోనీ లివ్ వస్తుంది, లయన్స్ గేట్ ప్లే ఉంటుంది, ఫ్యాన్ కోడ్, ఆహా, చాపల్, షెమరోమి, హంగామా, ఈరోస్ నౌ, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ. సో ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇందులో కావాలనుకుంటే ఇక్కడ మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్స్ అన్ని కూడాను మనకి ఈ ఏదైతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఉందో ఇందులో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ టీవీ ఛానల్స్ విషయానికి వస్తే ఇందులో మనకి కేటగిరీ వైజ్గా కొన్ని ఛానల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నేను తెలుగు ప్యాక్ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి తెలుగులో మేజర్గా మనకు వచ్చే ఛానల్స్ ఏంటనేవి ఇటు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మనకి తెలుగు రీజనల్లో కనుక చూసుకున్నట్లయితే జెమినీ మూవీస్ హెచ్డి ఉంటుంది, అలాగే జీ తెలుగు హెచ్డి ఉంటుంది. అలాగే ఈ టీవీ ఛానల్స్ నెంబర్స్ కూడాను ప్రీవియస్గా మనకి ఏదైతే డిటిహెచ్ సర్వీసెస్లో టీవీ ఛానల్స్ నెంబర్స్ ఇచ్చారో సేమ్ నెంబర్స్ని మనం ఇక్కడ కూడాను యూజ్ చేసుకోవచ్చు. అలాగే జెమినీ టీవీ హెచ్డి, జీ సినిమా హెచ్డి అండ్ అలాగే జెమినీ మ్యూజిక్ హెచ్డి, ఈటీవీ అభిరుచి, ఈటీవీ తెలుగు, ఈటీవీ లైఫ్, డిడి సప్తగిరి, జెమినీ కామెడీ, డిడి యాదగిరి, జెమినీ లైఫ్, స్టార్ మా హెచ్డి ఛానల్, ఈటీవీ ఛానల్, స్టార్ మా గోల్డ్, ఈటీవీ ప్లస్, డిడి యాదగిరి, దివ్యవాణి. సో ఇవన్నీ కొంచెం డివోషనల్ ఛానల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే మూవీస్కి సంబంధించింది ఏవైనా ఉన్నాయంటే జీ బాలీవుడ్. ఇందులో తెలుగు ఛానల్స్ కనుక చూసుకున్నట్లయితే సో తెలుగు ఛానల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ అలాగే సపరేట్గా తెలుగు కేటగిరీ అని చెప్పేసి ఇంకో కేటగిరీ ఉంది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, స్టార్ మా మ్యూజిక్, ఖుషీ టీవీ, ఈటీవీ తెలంగాణ, టీవీ9 తెలుగు, సాక్షి టీవీ, టీవీ10, భక్తి టీవీ, ఎస్బీబీసీ, ఏబిఎన్ తెలుగు, శుభవార్త, రాజ్ న్యూస్, ఎన్టీవీ. సో ఇది మనకి కొన్ని రీజనల్ లాంగ్వేజ్లో. అండ్ అలాగే హై డెఫినేషన్లో కనుక చూసుకున్నట్లయితే నేషనల్ జియోగ్రఫీ ఉంటుంది, స్టార్ మా మూవీస్ ఉంది, డిస్కవరీ హెచ్డి ఉంది, మూవీస్ నౌ హెచ్డి ఉంది, యానిమల్ ప్లాంట్, స్టార్ స్పోర్ట్స్ 2 ఉంది. ఇదంతా కూడా హెచ్డి ఛానల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ కిడ్స్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే డిస్కవరీ కిడ్స్ ఉంటుంది, అలాగే కార్టూన్ నెట్వర్క్ ఉంది, ఈటీవీ బాలభారత్ ఉంది, హంగామా ఉంది, కార్టూన్ నెట్వర్క్, పోగో, ఈటీవీ బాలభారత్ ఎస్డి. స్పోర్ట్స్ ఛానల్లో కనుక చూసుకున్నట్లయితే స్టార్ స్పోర్ట్స్ 2 హిందీ హెచ్డి ఉంది, అలాగే స్టార్ స్పోర్ట్స్ కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్డి ఛానల్, స్టార్ స్పోర్ట్స్ 3 ఉంది, సోనీ స్పోర్ట్స్ 10-4, స్టార్ స్పోర్ట్స్ 2 తమిళ్ అండ్ అలాగే స్టార్ స్పోర్ట్స్ 2 తెలుగు. మ్యూజిక్లో కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ హిందీ ఛానల్స్ అని చెప్పుకోవచ్చు, తెలుగులో అయితే ఇక్కడ ఏం లేవు. సో ఇవి కొన్ని ఛానల్స్ గురించి అయితే. ఈ ఛానల్స్ని మనం ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా మొబైల్ నుంచే మనం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కొత్త ఛానల్స్ యాడ్ చేసుకోవాలన్నా లేదా ఆల్రెడీ ఉన్న ఛానల్స్ని ఏమైనా డిలీట్ చేసుకోవాలన్నా మనం మొబైల్ నుంచే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మనం లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. సో ఇది ఎయిర్టెల్ ఐపీటీవీలో వచ్చే టీవీ ఛానల్స్ అవ్వచ్చు లేదంటే ఓటీటీ అప్లికేషన్స్ గురించి అయితే బ్రీఫ్గా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా టీవీ ఛానల్స్ గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టీవీ ఛానల్స్ మనకి అవైలబుల్గా ఉందా లేదని చెప్పేసి నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఐపీటీవీ బెటరా లేదంటే డిటిహెచ్ సర్వీసెస్ బెటరా అనేది చూసుకున్నట్లయితే నన్ను అడిగితే డిటిహెచ్ సర్వీసెస్ బెటర్ అనే చెప్తాను. మీకు ఇక్కడ ఐపీటీవీలో కనుక వీళ్ళు 3300 GB కనుక రెగ్యులర్గా ఇచ్చినట్లయితే మనకి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. అప్పుడు ఐపీటీవీ బెటర్ అయ్యి ఉండేది. బట్ వీళ్ళు ఇచ్చేదే 1000 GB ఇస్తున్నారు. ఆల్రెడీ బ్రౌజింగ్ కోసం కానీ ఆల్రెడీ లేదంటే మనం ఇంటర్నెట్ వాడడం కోసం ఆ 1000 GB సరిపోదు అనుకున్నట్లయితే ఇందులో టీవీ ఛానల్స్ చూడడానికి కూడాను మన ఏదైతే ఈ డేటా ఉందో ఇదే కన్జ్యూమ్ అవడం వల్ల మనకి డేటా సరిపోకపోవచ్చు అనే నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ అదర్వైజ్ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ డిటిహెచ్ సర్వీసెస్తో పోల్చుకుంటే లిటిల్ బిట్ 1 or 2 seconds అయితే డిలే ఉంటుంది. ఆ డిలే పెద్ద మ్యాటర్ కాదని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో. ఈ ఐపీటీవీ సర్వీసెస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగని నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.